వ్యవసాయము అంటే ఇష్టం బాగా. రకరకాల ఎక్స్పెరిమెంట్లు చేసాం. ఎన్ని చేసినా అనుభవంతోనే రావాలి తప్ప మనం అనుకున్నవన్నీ అనుకున్నట్టు జరగవండి. రైతు సోదరులకు నమస్తే. ఎక్కువగా గల్ఫ్ కంట్రీలో సాగు చేసే ఖర్జూర తోట ఏదైతే ఉంటుందో ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో కూడా విరివిగా సాగు చేస్తున్నారు. దాదాపుగా 12 ఎకరాల్లో ఈ ఖర్జూర సాగు చేస్తున్నారు. మనం ప్రస్తుతానికి నెల్లూరు జిల్లా సత్యవేలి అనే గ్రామంలో ఉన్నాం. మనతో పాటు కృష్ణమోహన్ ఉన్నారు. ఈ 7 సంవత్సరాల్లో ఫస్ట్ దిగుబడి ఎప్పుడు స్టార్ట్ అయింది, సో సంవత్సరానికి ఎంత ఇన్కమ్ ఉంటుంది, పెట్టేటప్పుడు ఎంత ఖర్చు అయింది, ఇలాంటి అంశాలన్నిటికీ అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు కృష్ణమోహన్ ఉన్నారు. వెల్కమ్ చేద్దాం సార్. నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను. మొత్తం ఇప్పుడు మనం నిలబడ్డ ఖర్జూర తోట ఫీల్డ్ ఎన్ని ఎకరాలు సార్? ఇది 12 ఎకరాలండి. 12 ఎకరాలు. ఇది ఎన్నో సంవత్సరం సార్? ఇది 7వ సంవత్సరం. 7వ సంవత్సరం. మీరు పెట్టిన తర్వాత ఎన్ని సంవత్సరాలకు మీకు హార్వెస్ట్ స్టార్ట్ అయింది? 2వ సంవత్సరం నుంచే స్టార్ట్ అయిందండి. అంటే ఫస్ట్ ఏం చేసామంటే మేము యూట్యూబ్లో చూసి ఖర్జూర తోటలో వేస్తున్నారు అని తెలుసుకుని మనం ఏం చేసామంటే ట్రయల్ బేస్లో అందరినీ కలిసి, రైతుల్ని 2-3 వేసి ఉంటే వాళ్ళందరినీ కలిసామండి. కలిస్తే మాకు బాగానే ఉందండి అని చెప్పారు. అప్పుడు బాగానే ఉన్న తర్వాత మేము కూడా ఏం చేసామంటే గుజరాత్ వెళ్ళి ట్రయల్ బేస్లో ఒక 50 ప్లాంట్స్ వేసుకొచ్చామండి. ఓకే, ట్రయల్ వేద్దాం అసలు, ఎందుకంటే మనం ట్రయల్ చేయకోకుండా ఇక్కడ అవుతుందో లేదో తెలియదు, కాస్ట్ ఎక్కువ కదా మొక్క అనే ఉద్దేశంతో ట్రయల్ బేస్లో ఒక 50 ప్లాంట్స్ తీసుకొచ్చామండి. కరెక్ట్గా మార్చిలో పెట్టామండి. 18th మార్చిలో పెట్టాం. 20 మార్చిలో పర్ఫెక్ట్గా ఫ్లవరింగ్ వచ్చిందండి. అంటే 2 yearsలో కంపల్సరీ 2 yearsకి పర్ఫెక్ట్గా. ఎంత పర్ఫెక్ట్గా వచ్చినాయంటే అంత కరెక్ట్గా పెట్టిన టయానికి ఆ టయానికి పర్ఫెక్ట్గా వచ్చినాయండి. ఈ దీనిలో ఉన్న గొప్పతనం కూడా ఏంటంటేనండి, మేల్ ప్లాంటు ఫిమేల్ ప్లాంటు 2 కావాల్సిందే. 5% మేల్ ప్లాంట్ ఉండాలండి. 5% మేల్ ప్లాంటు ఫ్లవరింగ్ వచ్చిన వారం రోజులకి కరెక్ట్గా ఫిమేల్ వస్తుందండి. అది ఇది పెట్టినట్టు ఆ టైమింగ్లోనే వస్తుందండి పర్ఫెక్ట్గా. అట్లా మేము 50 ప్లాంట్ తీసుకొచ్చి ఫస్ట్ నాటామండి. తర్వాత బాగానే ఉందనే ఉద్దేశంతో 12 ఎకరాలు వేసాము. 2 ఎకరాలతో స్టార్ట్ చేసిన ఫీల్డ్ ఇప్పుడు కాస్త 12 ఎకరాలు. సో ఎకరానికి ఎన్ని మొక్కలు పడతాయి సార్? 70 ప్లాంట్స్ పడతాయి. 70 మొక్కలు పడతాయి. మేల్ కానీ ఫిమేల్ కానీ. బేస్ 70లో ఫిమేల్ 5% అండి. ఫిమేల్ 5%, మిగతా 65, 67 అట్లా ఫిమేల్. ఓకే, ఎకరానికి 70 పడతాయి అని చెప్తున్నారు. సైజులో ఏం పెట్టుకోవాలి సార్? 25x25 అండి. ఇది నిలువు 25 ఫీటు, నిలువు అడ్డం కూడా 25. ఎటు చూసినా మనకి 25 feet. చాలా గ్యాప్ వస్తుంది కదా. అవును, ఆ గ్యాప్ లేకపోతే ఇది 12 feet వస్తుందండి ఒక్కొక్క లీఫ్. అది 12 feet వస్తుంది. ఈ 2 కలిసిపోతాయండి. కలిసిపోతే ఆ మరీ దగ్గరగా అయితే ఫ్లవరింగ్కి డిస్టర్బ్ అవుతుందండి, గాలి ఆడదు, కొంచెం ఇబ్బంది అవుతుందండి. అందుకని 25 కంపల్సరీగా పెడతామండి. మట్ట సైజు పొడుగు ఉంటుంది కాబట్టి 25 సైజులో పెట్టారు. 12 feet ఉంటుందండి ఒక మట్ట. అందుకని 25 పెట్టి ఆ మట్ట ఈ మట్ట కలవదండి. కలవకోకుండా మొక్క పెట్టుకునేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సార్? మొక్క పెట్టేటప్పుడు కంపల్సరిగా ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలండి. కంపల్సరిగా మొక్క జేసీపీతో కొంచెం పెద్ద గుంట తీసి ఆ గుంటలో కావాల్సిన మెన్యూర్స్ కానీ అవన్నీ వేసి గుళికలు కూడా వేస్తామండి. అప్పుడు ఏరు పురుగు రాకోకుండా. చిన్న మొక్క కాబట్టి గుళికలు వేస్తాం. గుళికలు వేసి ఆ మొక్క పెడతామండి. కొంచెం కేర్ తీసుకునే పెట్టాల్సి వస్తుందండి ఆ టైంలో. చిన్న మొక్క ఎలికలు కొడతాయండి దాన్ని. అది పొట్టు వస్తుందండి దానికి కొబ్బరి పొట్టు అది వస్తుంది కదండి, దానికి ఆకర్షించి చిన్న ఎలికలు వస్తాయి. అందుకని కొంచెం కేర్ తీసుకుని మొక్క పెట్టాలి. మొక్క పెట్టేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పిన. ఎక్కడ నుండి తెప్పించారు సార్ మొక్కలు? గుజరాత్ అండి. గుజరాత్ వల్సాడ్ డిస్టిక్లో వల్సాడ్ అనే గ్రామం నుంచి తెప్పించామండి. అది లిస్టెడ్ కంపెనీ అండి. లిస్టెడ్ కంపెనీ వాళ్ళది ఉన్నది. నర్సరీ లిస్టెడ్ కంపెనీ అండి. ఎంత పడ్డది మొక్క? మొక్క ఆ రోజులు 3600 అండి. అప్పుడు మీరు మొక్క తెచ్చేటప్పుడే 3600 పెడతాం. 18thలో 3600 అండి మొక్క. ఈ 12 ఎకరాలకు కానీ ఎంత ఖర్చు అయింది సార్ మొక్కలకు? సుమారు ఆ రోజున 35 లక్షలు ఖర్చు పెట్టామండి. మీరు మొక్కలకే 35 లక్షలు ఖర్చు పెట్టామండి. ట్రాన్స్పోర్ట్ కానీ మేము వెళ్ళి దాదాపు 10 రోజులు అక్కడ స్టే చేసామండి. ఆ చుట్టుపక్కల గుజరాత్ రైతులందరినీ కూడా మనం కలిసామండి. వాళ్ళ అనుభవాలు ఏంటి తెలుసుకోవటం కోసం 10 రోజులు అక్కడే ఉన్నామండి. అదే నర్సరీలో వాళ్ళే అకామిడేషన్ ఇస్తారండి.
ఇచ్చారు. బాగా చూసి వచ్చిన దాని మీదే మనం ఒక నిర్ణయానికి వచ్చి తీసుకురావడం జరిగిందండి మొక్కలు. మీరు వెళ్ళిన నర్సరీ వాళ్ళు అకామిడేషన్ ఇచ్చారు, వాళ్ళే రైతుల్ని చూపిస్తారు. రైతులు వాళ్ళే రైతులు కూడా ఫీల్డ్ చూపించి మేము వాళ్ళ అనుభవాలు తెలుసు ఎలా ఉన్నాయి ఏంటి, అసలు ఇవ్వచ్చా మనం ఈ పంట, అక్కడ వాతావరణం ఎలా ఉన్నాయి, అక్కడ వర్షాలు ఏ టైంలో ఉంటాయి, ఆ ఫ్రూట్ ఎలా వస్తుంది వీళ్ళకని అన్ని అనుభవాలు తీసుకున్నాం. మీకు ట్రాన్స్పోర్ట్ తోట రేటు? ట్రాన్స్పోర్ట్ తోటి దాదాపు 35 lakhs అయిందండి. అప్పుడే 35 lakhs అయింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక మన పనులు మనకు ఉంటాయి కదండి, అకౌంట్లు తీసుకోవటాలు, మనుషులుగా పెట్టుకోవాలి అన్నీ ఉంటాయి కదా. దాదాపు మొక్కకి ఒక 200 రూపాయలు ఖర్చు అవుతుందండి. ఓకే, సాగు విధానం ఎలా ఉంటుంది సార్? అంటే మీరు మొక్కలు పెట్టినట్టు నుండి సో మళ్ళీ హార్వెస్ట్ టైం వచ్చే వరకు సాగు విధానం ఎలా ఉంటుంది? మొక్క అయితే మొండి మొక్క అండి. అంత తేలిగ్గా వర్షం లేకపోయినా నాకు వర్షం లేదు, నాకు నీళ్లు లేవు అని అడగదండి. అదే ఎడారి జాతికి సంబంధించింది కాబట్టి నీళ్లు లేవు నాకు, మీరు నీళ్లు పెట్టలేదు నేను కాబట్టి నేను కాయలేదు అనే టైప్ ఉండదండి. నీళ్ళ విషయానికి వస్తే ఎట్లా అవసరం ఉంటుంది? నీళ్లు దాదాపు వారానికి ఒకసారి పెడతానే ఉంటామండి. వారం సరిపడా తేమ ఉంటుందండి. వారాన్ని సరిపడా. ఎట్లా డ్రిప్ ద్వారా పెట్టుకుంటారు సార్? డ్రిప్పేనండి, కంప్లీట్ డ్రిప్పే, మొత్తం కంప్లీట్ డ్రిప్పే పెడతామండి. డ్రిప్పే పెట్టి డ్రిప్ ద్వారానే పంపిస్తామండి. మరి వీటికి ఎలాంటి సమస్యలు ఉంటాయి అసలు? ఎక్కువగా రెడ్ వీవులు, రైనోసారా బీటిల్ మెయిన్ ప్రాబ్లం అండి. మెయిన్ ప్రాబ్లం అది. రైతుని ఏదైనా నష్టపరిచింది అంటే కొంతమంది తోటలు తీసేయటానికి కూడా సిద్ధపడ్డారండి. తెలియక ఈ పురుగు ఉంది, ఈ విధంగా వస్తుంది, ఇది మన ఇబ్బంది పెడుతుందని తెలియక చాలామంది నష్టపోయారండి. రైతులు కూడా తీసేయటం జరిగిందండి, వాళ్ళకి తెలియక తీసేయటం జరిగింది. అంటే ఆ పురుగును గుర్తించడం చాలా కష్టం అండి. గుర్తించటం అనేది కేవలం మ్యాన్ పవర్తో సాధ్యపడుతుందే తప్ప ఏ మిషనరీ దాన్ని గుర్తించలేదండి. ఏ పురుగు మందు దాన్ని ఏం చేయలేదండి. అది లోపల ఉన్నంతసేపు ఏ పురుగు ఏం చేయలేదు, ఏ మందు ఏ కెమికల్ అప్లై చేసినా దాన్ని టచ్ చేయలేదు. ఎట్లా టచ్ చేయలేదంటే అసలు దాదాపుగా ఆ పురుగు ఎలా ఉంటుందంటే ఆ పిప్పంతా వెనక పంపించేది ముందుకెళ్తా ఉంటుందండి. ఓకే, చెట్టు లోపలికి వెళ్ళిపోయి ఆ పిప్పి ఉంటుంది కదా, తీసిన పిప్పి, జ్యూస్ తీసేసిన పిప్పి ఉంటుంది, అదంతా వెనక్కి ఉంటుంది, ఇదే ముందుకు వెళ్ళిపోతుంది. మనం స్ప్రే చేస్తాం ముందు, అసలు ఆ పిప్పిని దాటి వెళ్తే కదా అసలు కనీసం స్మెల్ కూడా వెళ్ళదు దానికి. అంత జాగ్రత్తగా ఆ పురుగు లోపలికి వెళ్ళిపోతుంది. సాధారణంగా అయితే ఆయిల్ ఫామ్ తోటలలో మొగి పురుగు అనే సమస్య ఉంటుంది. సో దానికి స్ప్రే చేసుకోగానే క్లియర్ అయిపోతుందండి. ఆయిల్ ఫామ్ కి దీనికి తేడా ఏంటంటే ఆయిల్ ఫామ్ లో రెడ్ వీవిల్ అనేది దాదాపుగా రాదండి. రెడ్ వీవిల్ అనేది దాదాపుగా ఉండదు. దీనికి మాత్రం కంపల్సరీ రెడ్ వీవిల్ బాగా డ్యామేజ్ చేస్తుందండి. ఎట్లా గుర్తుపడతావు మరి దాన్ని? అదేనండి, మ్యాన్ పవర్తో దగ్గరికి వెళ్ళి మనిషి వెళ్ళి ఇట్లా ఏం సౌండ్ చేయకూడదు, మీరు పట్టుకోకూడదు చేయని. ఓకే, మరి గమనించటం కాదు, మనకి ఈ సౌండ్ వస్తుంది కానీ ఆ సౌండ్ తెలియదు. గాలి లేకుండా ఉండాలి. ఏ చెట్టు మట్ట ఊగినా మనకు తెలియకపోతే ఇట్లా పెట్టిన్నాం అనుకోండి, గీరుడు సౌండ్ వస్తుందండి. సౌండ్ వస్తుంది, గీరుతున్నట్టు అనిపిస్తుంది. సో ఎగ్జాంపుల్ మీకు ఏం చెప్తానంటే, అమెరికా నుంచి ఒక మిషన్ తెప్పించాం. ఆ మిషను ఈ ధరని మీరు ఇష్టం అంటే ఆ ధరికి కనపడుతుంది, ఆ పక్క కనపడుతుందండి. కానీ పురుగు ఉన్న చోట అది మాత్రం ట్రేస్ అవుట్ చేయాలి. చూడండి, మనం గోరుతో ఇక్కడ గీరితే ఆ పక్క కనపడుతుంది, కానీ పురుగు ఉన్నది మాత్రం అది ట్రేస్ చేయట్లా. అది చాలా డ్రాబ్యాక్ అండి. రైతుకు మాత్రం అది చాలా ఇబ్బందికరమైనటువంటి విషయం. అది పురుగుకు మాత్రం ఆ పురుగుని పట్టుకోవటం, అది తెలిసిన వాళ్ళు ఉంటేనే మనకి ట్రేస్ అవుట్ చేయగలుగుతారు. అదొక సమస్య తప్ప మెయిన్ సమస్య అండి అది. ఇక వేరే సమస్య అసలు లేదండి దీంట్లో. ఫ్లవరింగ్ రాదా లేకపోతే ఈ ఫ్రూట్ కాదా అనే సమస్య లేదు. కానీ రెండోది ఏంటంటే పాలినేషన్ ఒకటండి. పాలినేషన్ కూడా కంపల్సరీగా పర్ఫెక్ట్గా చేయకపోతే దెబ్బతింటాడండి రైతు. ఫ్రూట్ సెట్ కాదు, ఫ్రూట్ అవ్వదండి. 3 మోకాల కాయలు వస్తాయి, అంటే రుద్రాక్షలు అంటాం మేము, ఆ టైప్లో వస్తాయండి. అట్లా అంటే పాలినేషన్ ఏ టైంలో, అప్పుడు ఆ టైంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? కరెక్ట్గా ఫిబ్రవరిలో ఫ్లవరింగ్ స్టార్ట్ అవుతుంది. ఫిబ్రవరిలో స్టార్ట్ కాగానే ఒక 7 days ముందు మేల్ ప్లాంట్ వచ్చేస్తుందండి. 7 days ముందు మేల్ ప్లాంట్ రాగానే మనకు అర్థమైపోతుంది ఫిమేల్ స్టార్ట్ అవుతుంది. కానీ మేల్ ప్లాంట్లో ఫ్లవరింగ్ తీసుకుని ఫిబ్రవరి ఫస్ట్ వీక్ కంపల్సరీ అదే రోజు వస్తాయండి. ఒక్కరోజు అటు ఇటు ఫస్ట్ వీక్లో వస్తాయి. ఆ టైంలో ఫ్లవరింగ్ వచ్చినప్పుడు పౌడర్ తీసుకుని పెట్టుకుని మనం
ఫీమేల్ దాంట్లో ఫ్లవర్ వచ్చిన తర్వాత 2 రోజుల లోపల మనం పాలినేషన్ చేయాలి. 2 రోజులు 2 days లోపల అది ఫ్లవర్ ఇచ్చుకుంటుంది బయటకు వచ్చి. ఇచ్చుకోగానే దాని బడ్స్ లోపలికి ఈ మేల్ ఫ్లవర్ ప్లాంటేషన్ ఇది పౌడర్ వెళ్ళాలండి. వెళితేనే ఫ్రూట్ సెట్ అవుతుందండి, లేకపోతే ఫ్రూట్ సెట్ కాదు. ఓకే, ఒక మొక్కకి ఎన్ని గొలలు వస్తాయి సార్? ఎగ్జాంపుల్ మొక్కకి సుమారు 20 దాకా వస్తాయండి. 20 దాకా వస్తాయి. 20 దాకా వస్తాయి. 2 మొక్కల నుంచి 2 గెలల నుంచి 20 గెలల వరకు వస్తాయండి. 2 గెలల నుంచి 20 గెలలు వస్తాయి. ఒక్కొక్క గెల వచ్చి సుమారు ఒక 8 కిలోలు, 10 కిలోలు, 15, 20 కిలోలు కూడా వస్తాయండి. ఇక్కడ చూస్తే నెల్లూరుకు దాదాపుగా ఒక 60 నుండి 70 కిలోమీటర్లు మీ ఫామ్ ఉంది. సో చుట్టుపక్కల కూడా ఇక్కడ పెద్ద టౌన్లు లేవు. ఎలా సేల్ చేసుకున్నారు, ఎలా మార్కెటింగ్ చేసుకోగలరు? అంటే మెయిన్ టౌన్లో వాళ్ళే ఇప్పుడు విజయవాడ కానీ గుంటూరు కానీ అక్కడి నుంచే వ్యాన్లో వేసుకొచ్చి ట్రేస్ వేసుకొచ్చి వాళ్ళే దగ్గరుండి కట్ చేయించుకుని వాళ్ళే పట్టుకెళ్ళిపోతారండి. మనం ఇదంతా కూడా ఫోన్ల మీద వాళ్ళు చెప్తా ఉంటారు, మాకు ఇవాళ వస్తామండి, మేము 1 టన్ను కావాలి మాకు, లేకపోతే 2 టన్నులు కావాలి అని చెప్తా ఉంటారండి. మద్రాసు కూడా పంపించామండి, మద్రాసు కోయంబేడు మార్కెట్ కూడా పంపించాము. పంపిస్తే వాళ్ళు ఏంటంటే కమిషన్ బేసిస్ అండి. వాళ్ళు కమిషన్ బేస్లో ఆ రోజు మార్కెట్ ఎలా ఉంటే అలా, మనకి కూరగాయ కనుక లేకపోతే టమాటా కనుక ఏ రోజు మార్కెట్ ఆ రోజు ఎట్లా ఉంటుందో అట్లా గుజరాత్ నుంచి కాయ వచ్చి మద్రాసు కోయంబేడు మార్కెట్కి గుజరాత్ నుంచి కాయ వస్తుందండి, ఖర్జూరకాయ. అవి వచ్చే దాన్ని బట్టి వీళ్ళ రేట్లు ఉంటాయండి అక్కడ. దానికన్నా కూడా మనకి ఇక్కడ లోకల్గా గుంటూరు కానీ విజయవాడ కానీ ఒంగోలు కానీ వీళ్ళే ఎక్కువగా ఒక్కొక్కళ్ళు ఒక 300 కిలోలు ఇవ్వండి మాకు, 500 కిలోలు ఇవ్వండి మాకు అని వీళ్ళే ఎక్కువ అడుగుతారండి. ఈ సేల్ చేసుకోవటం బెస్ట్ అండి మనకి. వీళ్ళు ఏం చేస్తారంటే మనకి డబ్బులు ఇచ్చి పట్టుకెళ్తారండి. ఇక్కడే డబ్బులు ఇచ్చి పట్టుకెళ్తారు. వాళ్ళే దగ్గరుండి వాళ్ళే కట్ చేసుకుని దగ్గరుండి డబ్బులు ఇచ్చి పట్టుకెళ్తారు కాబట్టి మనకి ప్రాబ్లం లేదండి. అట్లా మీరు ఆశించిన దిగుబడులు వచ్చాయా సార్? ఆశించిన దానికన్నా కూడా ఒక విధంగా 6-7 సంవత్సరాల్లో ఎక్కువ వచ్చినాయండి. ఈ సంవత్సరం వచ్చేటప్పటికి ఇంకా ఎక్కువ విపరీతంగా వచ్చిందండి. హీల్డింగ్ ఎక్కువ వచ్చింది, బాగా వచ్చిందండి ఈ సంవత్సరం. కానీ మార్కెటింగ్ ప్రాబ్లం ఉంది. మార్కెటింగ్ బాగా ఫేస్ చేస్తున్నామండి, మార్కెటింగ్ ప్రాబ్లం. ఎందుకంటే ఇట్లాగే మనం రైతు ఎంతసేపు చేలో ఉండి పండించగలుగుతాడు కానీ మార్కెటింగ్ చేయలేడండి రైతు. మార్కెటింగ్ చేయలేడు రైతు, పండించడం వరకే చేయగలుగుతాడు రైతు. అది బయటికి వెళ్ళి మనం ఎక్కడ అమ్మాలి ఏంటి, ఎలా అమ్మాలి ఏంటి అనేది రైతు చేయలేడండి. అదంతా ఇంకా వాళ్ళంతటికి వాళ్ళు వచ్చి బయర్స్ తీసుకెళ్ళి ఆర్డర్ ఇచ్చి తీసుకెళ్ళడం తప్పితే రైతు చేయాలంటే కొంచెం కష్టం అండి. అంటే ఈ ఫ్రూట్కి ఫారిన్ కంట్రీలో బాగా డిమాండ్ ఉంటుంది. సో యూరోప్ కంట్రీలకు ఎందుకు ఎక్స్పోర్ట్ చేయలేకపోతున్నారు మరి? ఆ అవకాశం మాకు ఇంకా రాలేదండి. అది దానికోసం మేము ప్రయత్నం కూడా చేయలేదు ఈ సంవత్సరం. అయితే సింగపూర్ పంపిద్దాము అనే ఆలోచన వచ్చింది కానండి, సింగపూర్ దగ్గరే కాబట్టి 2 అవర్స్లో వెళ్ళిపోతుంది, కాయ డ్యామేజ్ అవ్వదు అనే ఉద్దేశంతో పంపిద్దాం అనుకున్నాం కానీ సాధ్యపడలేదండి ఈ సంవత్సరం. అది మాకు వచ్చిన అనుభవం ఏంటంటేనండి, ఈ పంట ఎక్కువ పండినా మనం ఎలా దీన్ని నిల్వ చేసుకోవచ్చు, దీన్ని ఎలా యూజ్ చేసుకోవచ్చు అనే అనుభవం ఈ సంవత్సరం మాకు వచ్చిందండి. దీన్ని ఎక్కువ పంట పండితే మనం ఏదైనా కానీ నిలవబెట్టుకోవడానికి ఏమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది ఒకటి ఈ సంవత్సరం తెలిసిందండి. వీటి ద్వారా బై ప్రోడక్ట్ ఏమైనా చేసుకోవచ్చా? మళ్ళీ ఉన్నాయండి బై ప్రోడక్ట్స్. మేము ఇప్పుడు ఎండు ఖర్జూరా చేయొచ్చు దీన్ని. అవును, అది పెద్ద ఖర్చుతో కూడుకున్న పని కాదండి. మనం బెల్లం వండుతాం కదా పెద్ద పెద్ద కుళాయిల్లో. అవునవును, మీరు యూట్యూబ్లో కూడా వస్తుంది. ఆ కుళాయిలో వాటర్లో ఉడకబెట్టిన దాన్ని బయట పెట్టేసేయటం, అది డ్రై ఖర్జూరా అయిపోతుంది. ఓకే, అది ఎన్నాళ్ళైనా ఉంటుంది, సంవత్సరం అయినా ఉంటుంది, 2 సంవత్సరాలైనా ఉంటుందండి. ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది. కాకపోతే ఈ బర్హి వెరైటీ చిన్న సైజు వస్తుందండి. ఆ ఎండు ఖర్జూరాకి బర్హి వెరైటీ చిన్న సైజు వస్తుందండి. కాయ టేస్ట్ అద్భుతంగా ఉంటుంది. వాళ్ళు గుజరాత్ నుంచి పంపించే డ్రై ఖర్జూరా బార్ వస్తుందండి. అవును, టేస్ట్ తక్కువ ఉంటుంది. ఇది బాగా టేస్ట్ ఉంటుందండి. మన దగ్గర ఎండు ఖర్జూరా ఉంది, చాలా టేస్ట్ ఉంటుందండి. అందుకని దీన్ని ఏదైనా బై ప్రోడక్ట్స్ కొంచెం తక్కువ అండి దీని నుంచి వచ్చాయి. ఇట్లాగే ఎండు ఖర్జూరా ఒకటి చేయొచ్చు. రెండోది ఇప్పుడు పౌడర్ కూడా చేస్తున్నారండి, మిక్స్ చేసి పల్ప్ తీస్తున్నారండి. పల్ప్ తీసి రకరకాల షేపుల్లో పెడుతున్నారు. స్వీట్స్ లాంటివి కూడా ఏదైనా ఏ పంట అయినా కూడా ఒక్కసారి అన్నీ రావండి, అబద్ధాలన్నీ జరగవు. ఇట్లాంటి అనుభవాలు వచ్చిన దాని మీద ఒకటి మనకి ఎలా చేయొచ్చు అనేది తెలిసి వస్తూ ఉంటుందండి. అట్లా రైతు చేసుకోవాల్సిందేనండి ఎక్కువ పంట ఉంటే. కొత్తగా ఈ రంగంలోకి రావాలనుకునే వారికి ఏం చెప్పదలుచుకున్నారు సార్? ఈ రంగంలోకి రావాలని ఎవరైనా అనుకుంటే కనుక ఫస్ట్ పెట్టుబడి ఉండాలండి.
ఫస్ట్ ఎకరానికి మినిమం 5 lakhs పెట్టుబడి పెట్టగలిగే వాళ్ళు అయి ఉండాలి. రెండోది మార్కెటింగ్ మెయిన్ ప్రాబ్లం ఉంది కాబట్టి మార్కెటింగ్ మనం చేయకపోయినా బై ప్రొడక్ట్స్ మనం చేయొచ్చు. దీన్ని పంట పండించి బై ప్రొడక్ట్స్ తీయొచ్చు. సంవత్సరం పాటు మనం సంవత్సరం కాదు 2 సంవత్సరాలనే మనం దీన్ని కాపాడుకుని చేయగలము అని అనుకుంటే కనుక ఎవరైనా వేసుకోవచ్చు అండి. అంతే తప్ప మనం దీన్ని కేవలం మార్కెట్కే పంపిద్దాము ఎవరైనా కొంటారు అనేది కష్టం అండి. అదే సొంతంగా బ్రాండింగ్ చేసుకోవాలంటారు. అవును, సొంతంగా ప్లాన్ చేసుకోవాల్సింది. ఆ విధంగా ఉన్నప్పుడు మీకు అవకాశం బాగుంటుందండి. సో భారీ ఎత్తున పెట్టుబడి పెట్టారు, మీరు పెట్టిన అమౌంట్ వచ్చేదా సార్, రిటర్న్ వచ్చేదా? దాదాపుగా 50% వచ్చిందండి రిటర్న్. ఇంకా ఈ ప్రతి సంవత్సరం ఎంతో కొంత పెరుగుతుంది కాబట్టి ఎక్కువగా వస్తుందని అనుకుంటున్నామండి. కాకపోతే రైతుకు మాత్రం దగ్గర ఉండి చిన్న పిల్లని సంటి పిల్లని మనం ఎలా అయితే చూస్తున్నామో అలా చూడాల్సిందేనండి. మొక్కని చిన్నప్పటి నుంచి పెరిగే ప్రతి సంవత్సరం, ఇది చిన్నపిల్లని అయితే మనం 4-5 సంవత్సరాలు చూసి వదిలేస్తాం. అవును, ఇది అట్లా కాదండి, ప్రతి ఇయర్ చూసుకోవాలి. ప్రతి సంవత్సరం జాగ్రత్తగా దగ్గరుండి చూసుకోవాల్సిందేనండి. సో ఇప్పుడైతే మీరు హ్యాపీగా ఉన్నారు ఈ ఫీల్డ్లో? హ్యాపీ అండి. అంటే మనకి మెయిన్ వ్యవసాయము అంటే ఇష్టం బాగా. వ్యవసాయం అంటే ఇష్టం బాగా. ఆ ఇష్టం మీద ఎన్నైనా చేయగలుగుతూ ఉంటామండి. ఇక ఏదైనా చేయగలరు. రకరకాల ఎక్స్పెరిమెంట్లు చేసామండి దీని గురించి. చెప్తే చాలా చాలా ఖర్చు పెట్టుకుని రకరకాల ఎక్స్పెరిమెంట్లు చేసాం. ఎన్ని చేసినా అనుభవంతోనే రావాలి తప్ప మనం అనుకున్నవన్నీ అనుకున్నట్టు జరగవండి. అవునండి, అవును, జరగవు. మెయిన్ వాతావరణం, వర్షాలు మెయిన్ అండి. చివరిగా చెప్పదలుచుకుంటే ఏ రైతు అయినా ఏదలుచుకున్నప్పుడు నా ఉద్దేశం ప్రకారం రెడ్ సాయిల్లో వేస్తే నెంబర్ 1 ఫ్రూట్ టేస్ట్ రెడ్ సాయిల్ అయితే. ఆ తర్వాత ఇక మాయిశ్చరైజరు, ఈ హ్యూమిడిటీ, ఇది ఏంటనేది ఎవరికాళ్ళు చూసుకుని వేసుకోవాలండి. ఎంతైనా వేసుకోవచ్చు. మార్కెటింగ్ మాత్రం అది చూసుకుని వేసుకోవాలండి. థ్యాంక్ యూ. సో మొత్తంగా ఇది రైతు అయితే అభిప్రాయము. సుమారుగా 12 ఎకరాల్లో ఖర్జూర సాగు చేస్తున్నారు. అంటే గల్ఫ్ కంట్రీలలో ఇది ఎక్కువ సాగు చేస్తుంటారు. నెమ్మదిగా మన తెలుగు రాష్ట్రాల్లో కూడా విరివిగా సాగు చేస్తున్నారు. సుమారుగా 12 ఎకరాల్లో సాగు చేస్తున్నారు. ఎకరానికి 70 మొక్కలు పట్టాయని చెప్తున్నారు. ఒక ఎకరానికి 5% మేల్ మొక్కలు పెట్టుకోవాలి, మిగతా 95% ఫీమేల్ మొక్కలు పెట్టుకోవాలి. ఈ ఎకరానికి వచ్చే 70 మొక్కలు ఏవైతే ఉంటాయో మొక్కలకు కూడా నీటి వసతి, అంటే ఎక్కువ ఉండాల్సిన అవసరం లేదు, డ్రిప్ ద్వారా ఇచ్చుకుంటే సరిపోతుందని చెప్తున్నారు. డ్రిప్ కూడా సబ్సిడీ ఇచ్చారు, కానీ ఈ మొక్కలకి సబ్సిడీ లాంటివి అయితే ఏం రాలేవు అని చెప్తున్నారు. ప్రధానంగా ఈ మొక్కలు ఎర్ర నేలల్లో బాగా క్వాలిటీగా ఫ్రూట్స్ వస్తాయని చెప్పేసి రైతు చెప్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఎవరైనా ఖర్జూర సాగు చేయాలనుకుంటే మార్కెటింగ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్కెటింగ్ చూసుకోండి. మార్కెటింగ్ చేసుకోగలిగితే మాత్రమే ఈ రంగంలోకి రండి అని చెప్పేసి చెప్తున్న పరిస్థితి కనపడుతుంది.